నిజామాబాద్ వెళ్దాం. అక్కడ మా ప్రతినిధి నవీన్ మనకి అందుబాటులో ఉన్నారు. ప్రధానంగా చూసుకుంటే అక్కడ బీజేపీకి ఆర్మూర్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వినయరెడ్డి రాజీనామా చేశారు. ఇక ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినటువంటి వినయరెడ్డి తన రాజీనామాను పార్టీ రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డికి పంపించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. 2016లో క్రియాశీల రాజకీయాలకు వచ్చినటువంటి వినయరెడ్డి 2018లో ఆర్మూర్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేసి ఓటమి పాలైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. త్వరలోనే కాంగ్రెస్లో కూడా ఆయన చేరేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. మారుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో వివిధ పార్టీలకు సంబంధించినటువంటి నేతలు మారినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ వినయరెడ్డికి సంబంధించి 2016లో వచ్చినటువంటి ఆయన పోటీ చేసి ఓడిపోయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈసారి కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి చెప్పండి నవీన్. థ్యాంక్ యూ రాజశేఖర్. ఇటు కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిపోవడంతో కూడా నిజామాబాద్ జిల్లాలో కాంగ్రెస్ పార్టీ జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ఒక్కొక్క వివిధ పార్టీలకు చెందినటువంటి నాయకులు, బడా నాయకులు కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకుంటున్నారు. మొన్న ఇటు బాల్కొండ నుండి ముత్యాల సునీరెడ్డి బీఎస్పీ నుండి పోటీ చేసి గతంలో పోటీ చేసి ఓడిపోయినటువంటి ముత్యాల సునీరెడ్డి కాంగ్రెస్ పార్టీ చేరారు. అయితే ఈ రోజు రేపు ఆర్మూర్ చెందినటువంటి బలమైన నాయకుడు పొద్దుటూరు వినయరెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నట్టు కూడా తెలుస్తుంది. అయితే 2016లో క్రియాశీలక రాజకీయంలోకి వచ్చినటువంటి వినయరెడ్డి 2018లో బీజేపీ తరఫున పోటీ చేశారు. అక్కడ ఎమ్మెల్యే సిట్టింగ్, ఇప్పుడు ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి జీవన్రెడ్డి చేతిలో ఓడిపోయినప్పటికీ కూడా ఎదుగుతారు పార్టీని బలోపేతానికి చేశాడు. అనేక కార్యక్రమాలు చెప్తూ బార్మూర్ బీజేపీ పార్టీ లేదు అన్న సమయంలో కూడా అక్కడ పార్టీని పూర్తిగా అంచెలంచెలుగా పెంచుతూ కూడా పార్టీని బలోపేతానికి కృషి చేశారు. అయితే రానున్న ఎన్నికల్లో కూడా బీజేపీ పోటీ చేస్తారని చెప్పి వినయరెడ్డి కూడా అనుకున్న తరుణంలో అనుకోని పరిణామాల రీత్యా అక్కడ ప్రముఖ పారిశ్రామికవేత్త పైడిరెడ్డి బీజేపీ పార్టీలు చేరడం, అక్కడ పూర్తిగా ఇటు ఆర్మూర్ ఎత్తుకుంటూ వివిధ కార్యక్రమాలు పాల్గొంటూ వస్తున్నారు. దీంతో తనకు అనుకున్నట్టు వినయరెడ్డి మొన్న తన రాజీనామా చేశారు. తన రాజీనామా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కూడా పంపించాడు. అయితే అక్కడ గత కొన్ని రోజులు అక్కడ ఎంపీ అరవింద్ కు అలాగే వినయరెడ్డి కూడా దూరం పెరుగుతూ వస్తుంది. కూడా పరిస్థితి ఉంది. అయితే మొదటగా ఇటు పార్టీలోకి వచ్చినటువంటి వినయరెడ్డి కూడా అనేక కార్యక్రమాల్లో ఇటు ఎంపీ అరవింద్ సకలి ఆర్మూర్ నియోజకవర్గంలో అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అయితే ఎన్నికల తర్వాత కొన్ని 2 సంవత్సరాల తర్వాత ఇటు వినయరెడ్డికి అలాగే ఎంపీ కూడా దూరం పెరుగుతూ వచ్చింది. వినయరెడ్డి నిర్వహించే ప్రతి కార్యక్రమంలో ఇటు అరవింద్ నిర్వహించే కార్యక్రమంలో వినయరెడ్డి పలకపోవడంతో వీరిద్దరి గ్యాప్ పెరుగుతూ వచ్చింది. అయితే తను వచ్చే ఎన్నికల్లో తమకు సీటు వచ్చేందుకు కూడా ఇప్పుడు ఎంపీ అరవింద్ అడ్డుకుంటున్నారని చెప్పి ఉద్దేశం అతను తన పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. అయితే ఖచ్చితంగా తనకు ఇప్పటికే రేవంత్ రెడ్డితో మాట్లాడారని చెప్పి ఖచ్చితంగా ఇటు తను కాంగ్రెస్ పార్టీలో కూడా చేరుతున్నట్లు కూడా వినయరెడ్డి చెప్తున్న పరిస్థితి మొత్తం కనిపిస్తుంది. అయితే ఇటు బాల్కొండలో సునీరెడ్డి అలాగే ఇటు వినయరెడ్డి పార్టీలో చేరడంతో కూడా ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ పార్టీలో కూడా జోష్ పెరిగిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా బలం ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే కర్ణాటక ఎన్నికల ఫలితాల విషయం కర్ణాటక ఎన్నికల ఫలితాల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అక్కడ మెజార్టీ సాధించింది. ఇటు తెలంగాణ కూడా అంతే ఊపుతూ ఫలితాల దృష్టిలో పెట్టుకుని తెలంగాణతో పాటు నిజామాబాద్ లో పార్టీ మరింత బలం పెరుగుతుంది. రానున్న ఎన్నికల్లో ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ విజయ డంకా ముగిస్తున్న ఉద్దేశంతో కూడా చాలా మంది కూడా కాంగ్రెస్ పార్టీ చేరుతున్నట్టు తెలుస్తుంది. ఇందులో భాగంగానే ముత్యాల సునీరెడ్డి కావచ్చు ఇటు కూడా పార్టీలో చేరుతున్నట్లు కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. రాజశేఖర్ రైట్ నవీన్, ఒకటి ప్రధానంగా చూసుకుంటే మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు ఒకటైతే కాంగ్రెస్ పార్టీకి పెరిగినటువంటి జోష్ కర్ణాటక ఎన్నికల తర్వాత మీరు అన్నట్టు అది కూడా ఒక కారణం అనుకుంటే, ప్రధానంగా ఇక 2016లో క్రియాశీలక రాజకీయాలకు వచ్చినటువంటి వినయరెడ్డి పార్టీ మారడానికి ప్రధాన కారణం ఏంటంటే బీజేపీలో జరుగుతున్నటువంటి అసమ్మతి అనుకోవచ్చా, లేకపోతే అన్నటువంటి రాజకీయ సమీకరణ నేపథ్యంలో టికెట్ కాంగ్రెస్ పార్టీ నుంచి కొన్ని ఖచ్చితంగా వచ్చే అవకాశం ఉన్నటువంటి నేపథ్యంలో పార్టీ మారినటువంటి పరిస్థితి ఉంది? అంటే మీరు చెప్పినట్లు కూడా అక్కడ కొన్నిసార్లుగా ఇటు ఎంపీ అరవింద్ అలాగే వినయరెడ్డి కూడా దూరం పెరుగుతూ వస్తుంది. వీరి మధ్య కూడా పడని పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇప్పుడు ఎంపీ అరవింద్ వర్గీయులు ఒకటి చెప్తున్నారు, ఇటు జీవన్ రెడ్డి అనేక ఇటు ఆర్మూర్లో అనేక అక్రమాలకు పాల్పడుతున్నారు. అక్కడ ఒక షాపింగ్ మాల్ ఏర్పాటు చేశారు. దీని విషయంలో కావచ్చు అనేక అక్రమ విషయంలో కూడా వినయరెడ్డి జీవన్ రెడ్డి పేరు పెట్టి మరి ఎక్కడ పోరాటం చేయాలి, ఎక్కడ మాట్లాడడం లేదని చెప్పి కూడా ఇటు ఎంపీ అరవింద్ వర్గీయులు చెప్తుంటే
తాను ఎంపీ ఇటు వినయ్ ఇక్కడ ఎమ్మెల్యే జీవన్ రెడ్డికి యాంటీగా ఖచ్చితంగా తాను పోరాటం చేస్తున్నాను, అనేక ఉద్యమాలు చేస్తున్నాను, అనేక ధర్నాలు కూడా నిర్వహించాను. కానీ ఇక్కడ ఎంపీ తో పాటు వర్గీయులు కూడా బీజేపీ పార్టీ తను నమ్మడం లేదు. మళ్ళీ మరోవైపు కూడా పైడి రాకేష్ రెడ్డి కూడా ఇక్కడ సీటు కోసం ఇక్కడ బీజేపీ పార్టీలో చేరాడు. ఖచ్చితంగా తనకు టికెట్ రాని ఉద్దేశంతోనే తాను బీజేపీ పార్టీ వీడుతున్నట్లు కూడా వినయ్ రెడ్డి చాలా పలుమలు చెప్తూ వస్తున్నాడు. ఇక్కడ తనకు టికెట్ ఇచ్చే విషయంలో కూడా ఎంపీ అరవింద్ ఖచ్చితంగా అడ్డుకుంటారు అని రానున్న ఎన్నికల్లో కూడా తన టికెట్ రాదు ఉద్దేశంతో తాను కాంగ్రెస్ పార్టీలో సంబంధించినటువంటి లేఖను కిషన్ రెడ్డికి పంపించినటువంటి నేపథ్యంలో ఆయన ఆమోదించినట్లు అక్కడ రిప్లై ఏమైనా వచ్చినటువంటి పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? ఒకవేళ ఆయన కాంగ్రెస్ పార్టీలో కనుక చేరే అవకాశం ఉన్న నేపథ్యంలో ఎక్కడి నుంచి పోటీ చేసే అవకాశం ఉంది? అంటే తనకు ఇటు స్పష్టంగా ఇటు తన రాజీనామా చేస్తున్నట్లు కూడా గత 2 రోజుల క్రితం కూడా కిషన్ రెడ్డి కూడా పంపించారు. అయితే అక్కడికి వెళ్ళి ఆమోదం ఇంతవరకు కూడా లభించబడి తాను ఖచ్చితంగా ఒకటి ఫిక్స్ అయ్యాడు. ఖచ్చితంగా రానున్న బీజేపీ తప్పని టికెట్ రాదు, ఎవరైతే కొత్తగా పార్టీ చేరారో అతనికి గాడి రాకేష్ రెడ్డికి టికెట్ వస్తుంది, ఎంపీ అరవింద్ కూడా అతనికి టికెట్ ఇచ్చే ఉద్దేశం ఉంది, అందుకోసమే పార్టీలో చేర్చారని చెప్పి ఉద్దేశంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లు కూడా స్పష్టంగా కిషన్ రెడ్డి కూడా తన లీడర్లు కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే కిషన్ రెడ్డి ఇంతవరకు ఆమోదించినట్టు కూడా ఇలాంటి సమాచారం రాలేదు. అయితే ఒకవేళ విజయ్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరితే మాత్రం ఖచ్చితంగా తన క్యాడర్ కూడా ఎక్కువ కింది స్థాయి నుండి మల్ల స్థాయి నుండి బూత్ స్థాయిని కూడా తన క్యాడర్ ని పెంచుకొస్తున్నాడు. ఒకవేళ వినయ్ రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీ చేరితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా బలం పుంజుకుని అక్కడ ఆర్మూర్ నియోజకవర్గంలో బలం పుంజుకుంటుందని చెప్పవచ్చు. వినయ్ రెడ్డికి కూడా ఇటు